హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ ఎంత ప్రసాద్ లాక్స్. ఈరోజు అయితే నేను సాటర్డే అనమాట. నేను 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఫస్ట్ డే అనమాట. మార్నింగ్ లేచి ఇలా స్నానం చేసేసి గడపను పూజించేశాను. ఇంటి ముందు ముగ్గు పిండి వరి పిండితో పెట్టుకున్నాను. తోరణాలు కట్టేసుకున్నాను అనమాట. మీకు కనిపించే ఆ వేరు అనేది తెల్ల జిల్లేడు చెట్టు వేరు అనమాట. చాలా మంచిదంట ఇంటికి అలా కట్టుకుంటే. తులసమ్మ దగ్గర కూడా యథావిధిగా నేను ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. దీపం అయితే ఇక్కడ మనం ఇంట్లో చేసుకునే దీపం అయితే మామూలుగానే పెట్టాను. తర్వాత మనం సపరేట్గా మనం పీఠం అనేది పెట్టుకోవాలి స్వామివారికి. సో నేనైతే పిండి దీపాలు చేయడానికి వరిపిండి, అరటిపండు, బెల్లం వేసి 3 ఆవు పాలు కలిపి పిండి దీపం అయితే పెడతాము. రెండు పెడతారనమాట. ఫస్ట్ వీక్ అయితే ఫస్ట్ పేటకం తీసుకొని దానికి పసుపు పోసుకొని మనం వరిపిండితోటి పద్మం ముగ్గు వేయాలన్నమాట. పద్మం ముగ్గు వేసి దాని మీద మనం ఎల్లో క్లాత్ అయినా పర్లేదు, వైట్ క్లాత్ అయినా పర్లేదు, పరుచుకోవాలన్నమాట. ఆ పేటకం మీద పోసి 5 పక్కల 5 అంచులు ఉంటాయి కదా మన క్లాత్కి, దాన్ని పసుపు, కుంకుమ, గంధము ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అక్షంతలు వేసి మనం పేటకం పెట్టుకోవాలి. మన వెంకటేశ్వర స్వామి కొంతమందికి విగ్రహాలు ఉండొచ్చు. నేనేంటంటే నాకు తక్కువ ఖర్చులో నాకు ఉన్నంత వరకు వీలైనంత వరకు ఆ కలియుగమని నేను మనసారా కోరుకోవాలని మనసారా దండం పెట్టుకుందాం, మనం ఎట్లయినా మనల్ని కరుణిస్తాడు అన్న లెక్కలో నేను చూశాను. అంత హెవీగా అంత ఆర్భాటంగా అయితే చేయలేదు, సింపుల్గా అయితే చేశాను. స్వామివారిని లక్ష్మీదేవి ఉన్న పటం మాత్రమే తీసుకోవాలి. మనం గంధం బొట్లు పెట్టి స్వామివారిని పటం తుడిచి గంధం బొట్లు పెట్టి అన్ని చేస్తున్నాను, అలంకరిస్తున్నాను. స్వామివారు అలంకర ప్రియుడు కదా. సో అలానే నేను మల్లెపూలు, విరజాజులు తీసుకొచ్చాను. తులసి మాత్రం మన పూజలు అనేది కంపల్సరీ అనమాట. నేను ఎక్కువైందని చెప్పేసి చూశాను, కానీ దాన్ని మళ్ళీ నాకు పెద్దది అనిపించలేదు, సరి పెట్టేశాను. ఇలా మనం పూలు అన్నీ వేసి ఆయనకి 5 రకాల నేను పెట్టాను. 5 రకాల ఫ్లవర్స్ పెట్టాను అనమాట. రోజు, చామంతి, మల్లెలు, మర్మం ఒకటి పెట్టానండి. నేను అది మర్మం అనమాట. స్మెల్ కోసం నేను మర్మం కూడా పెట్టాను స్వామివారికి. ఇలా నేను దీపపు గొంతులు చేసుకున్నా కదా, పిండి బొత్తలు చేసుకుని ఆవు నెయ్యితో వెలిగించి మళ్ళీ మనం ఒక కుంద అనేది ఈ నువ్వుల నూనెతో చేయాలన్నమాట. ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. విఘ్నేశ్వరుని దండకం చదువుతున్నాను అనమాట. నేను విఘ్నేశ్వరుని దండకం చదివిన తర్వాత అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారి లలిత సహస్రనామం చదువుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గోవిందనామాలు చదువుకోవాలి 108 సార్లు. తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవాలి, అష్టోత్తరం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత మన పూజ అనేది కంప్లీట్ అయినాక మనం కొబ్బరికాయ కొట్టేసి మనం మంగళహారతి ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే ఇలా ఫస్ట్ రోజు ఇలా వ్రతం అయితే కంప్లీట్ చేశాను. మీలో కానీ ఎవరికైనా సరే ఏమైనా కామెంట్స్ కనుక ఉన్నట్లయితే ఎలా చేయాలి ఈ వ్రతం అనేది నేను మళ్ళీ మీకు వేరే వీడియో చెప్తాను. ప్లీజ్ ఈ వ్రతం కనుక చేసినట్లయితే చాలామందికి ఫస్ట్ వీక్లోనే చాలా రిజల్ట్ అయితే వచ్చిందంట. మనం ఏదైనా సరే ధర్మబద్ధమైన కోరికను కనుక కోరుకున్నట్లయితే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన ఆలసిస్తాడనమాట. చాలామంది చేశారంట వ్రతాలు. చాలామందికి ఫస్ట్ వీక్లోనే, సెకండ్ వీక్లోనే స్టార్ట్ చేయడంతోనే అయిందనమాట. కానీ కొంతమంది ఏంటంటే కొంచెం లేట్గా చేస్తారంట, అనుకోని చేయకపోవటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారంట. కానీ నేనైతే అనుకున్నాను లాస్ట్ వీక్, కానీ ఈ వీక్ అనుకోకుండానే చేసేసాను. ఇలా 8 వారాలు చేయాలన్నమాట. స్వామికి వడ్డీ 7 వారాలు స్వామి వ్రతం అయితే 1 వారం వడ్డీ అనమాట. 8వ వారంలో మనం ఒక 5గురికి ఒక 5గురిని తీసుకొని మనం భోజనాలు పెట్టుకోవచ్చు. మన స్తోమతకు ఉందనమాట.